నా పేరు గొర్రిపాటి అర్జున్ రావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్. అయితే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే, తిరుపతి లడ్లు విషయంలో దాంట్లో కల్తీ జరిగిందనే ఇది సిట్టు నిర్ధారణించింది. దాని మీద జీర్ణించుకోలేని కొంతమంది అవాకులు చివాకులు పేలుతున్నారు. దాంట్లో భాగంగానే ఇతను అంబటి రాంబాబు అనే అతను మా కాపు కులస్తుడే, ముఖ్యమంత్రి గారిని అనరాని మాటతో అతన్ని తిట్టడం జరిగింది. ఆ ధర్మిలా తెలుగుదేశం శ్రేణులు అతని మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ దాడి విషయాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. అయితే ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే దీంట్లోకి లాగడం జరుగుతున్నది. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమన్నా వీళ్ళని కొట్టమని చెప్పాడా, లేకపోతే వీళ్ళ జోలికి వచ్చాడా? పవన్ కళ్యాణ్ కాపు కాదా? గతంలో పవన్ కళ్యాణ్ని బూరగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, దువ్వాడ సీను మాధురి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇంకా అనేక మంది చేత వారి భార్యలను కూడా, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ బెడ్రూముల్లో పోయి కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. అలాంటి సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను కాపని వీళ్ళకి తెలియదా? వీళ్ళకి నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ కాపులకు మద్దతుగా వీళ్ళు కూడా వాళ్ళతో చేరొచ్చు కదా. వీళ్ళు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి గారులా వీర విధేయులు, వీళ్ళు కావలి కుక్కలు. ఇంకో విషయం, ఈడ ముద్రగడ్డ పద్మనాభం అనే ఆయన కాపు ఉద్యమం చేస్తున్నారని గొప్పగా చెబుతాడు. అతను కాపులకు వరగబెట్టింది ఏమీ లేదు. అతనికి అవసరం ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని బయటకు తీస్తాడు, కాపుల కోసం మాట్లాడుతున్నట్టుగా నటిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఆ ఉద్యమాన్ని అటకెక్కిస్తాడు. అంతెందుకు, పిఠాపురంలో జనసేనాన్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేసి అతని వల్లగాక అతను రెడ్డిగా మారిపోయాడు. రెడ్డిగా మారిపోయిన అతనికి కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పేర్ని నాని, ఇతను గత ప్రభుత్వంలో బియ్యం గూడెంలో దాచుకొని అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని వాళ్ళ భార్య పేరుతోటి అపరాధ రుసుము కట్టుకొని ఇతను అదంతా పోయిందనే బాధతో అక్కస్తోటి పవన్ కళ్యాణ్ని కానీ ఇంకోళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, ఆయన సనాతనే. అయితే ఆది యోగిత్యనాథ్ ఎలా ఉన్నాడో యూపీలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా మేము ఆంధ్రప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ లాగా మేము మా కులస్తులం అందరం భావిస్తున్నాం. అయితే ఆయన భార్య వాళ్ళ బిడ్డకు సింగపూర్లోనూ మలేషియాలోనూ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంకటేశ్వర స్వామి కృప వలన అది బాగుపడిందని ఆమె తిరుపతిలో తలనీలాలు ఇస్తే అది కూడా వీళ్ళు ఇంకో రకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అతని భార్యకు కూడా గుండు కొట్టించాడని అసభ్యపు మాటలు ఈ పేర్ని నానిగాడు కూడా మాట్లాడతాడు. వీళ్ళు కాపు కులస్తుల్లో పుట్టిన చీడ పురుగులు. వీళ్ళే కాపులు అనుకుంటే మిగతా వాళ్ళంతా ఎవరు? ఎక్కడ ఏది జరిగినా కానీ ఎప్పుడన్నా వీళ్ళు స్పందించారా? ఇంతెందుకంటే అమలాపురంలో కాపు యువకులను నలుగురిని అక్కడ ఎస్ఐ వాతలు పడే విధంగా కొట్టడం జరిగింది. ఆ దగ్గరలో ఉన్న తోట త్రిమూర్తులు ఎప్పుడన్నా వాళ్ళని తొంగి చూశాడా? ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ వాళ్ళ గురించి
హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేసింది, ఉమానాయుడు అనే అడ్వకేట్ ద్వారా కేసు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా అనేక చోట్ల అనేక రకాలుగా కాపు కార్పొరేషన్, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ పనిచేస్తుంది. వీళ్ళు నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ నెంబర్ ఆఫ్ 4 వీళ్ళకి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడండి, కాపు విదేశీ విద్య గురించి మాట్లాడమనండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని బయటపెట్టండి. అదేవిధంగా కాపులకి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలని మమ్మల్ని అందరినీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని అడగటం జరిగింది. దరిమిలా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కానీ ఇంకా మిగతా కాపు సంఘాలు కానీ పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించే విధంగా మేమంతా ప్రయత్నం చేశాం. అయితే గద్దె ఎక్కిన తర్వాత కాపుల్ని వీళ్ళు ఆటోమేటిక్గా విస్మరించారు. గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే, ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నామినేటెడ్ పోస్టుల్లో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా కానీ మేము కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా రంగా గారి తర్వాత అంత చరిష్మా గల కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరు ఎవరు లేరు. అలాంటి వాడిని పోగొట్టుకోవడానికి కాపుగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఎప్పుడు కూడా వెనకాడదు. ఆయన కోసం ఇతర కులస్తుల్ని కూడా మేము కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక పవన్ కళ్యాణ్ రక్షణ సైన్యాన్ని ఒకటి అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిద్దామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభాన్ని ఆయన సొంత కూతురే వ్యతిరేకించి జనసేనలోకి వచ్చింది. ఆయన అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా అంబటి రాంబాబు అతని కూతుళ్ళని ఎవరికి ఇచ్చాడని ఇతర కులస్తులకి ఇచ్చేశాడు. ఇతని కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. రోజుకో వేషం వేస్తాడు, ఒకరోజు డ్యాన్స్ వేస్తాడు, ఒకరోజు టోపీ పెట్టుకొని సాయిబుని అంటాడు. ఇతను ఆ సాయిబు వేషం బాగా సరిపోయింది ఇతనికి. ఇతను అమ్మాదే అని సామ్రాట్ పొగలేసుకోవడానికి మటుకు పనికొస్తాడు. కాబట్టి అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభాలకు చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి వాళ్ళు జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ను మీరు చదవద్దు. మనవాడని మన చేతే తిట్టిస్తున్నారు. అది మీరు కాపులైతే తిట్టకూడదు, అన్య కులస్తులైతే తిట్టండి, మేము కూడా దాడి చేస్తాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మీరెవరినైనా మేము ఉపేక్షించాం, మా పని మేము చేస్తాం, మీ అంతు తెలిసేదాకా మేము ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ నిద్రపోద్దు. ఈ సందర్భంగా యావత్తు కాపు లోకానికి మిగతా ప్రజలకు కూడా బలవ చేస్తున్నాం. కత్తి చెన్నకేశవ నాయుడు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, కాపు సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అంబటి రాంబాబు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర మంత్రిగా అధికారంలోకి ఉండి కాపులకు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఇతనికి కాపుల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు అసలు ఏమీ లేదు. కారణం ఏంటంటే, ఇతను గతంలో మాట్లాడటం ఏం చేశాడంటే, కాపులు మాంసాహారము, మందు చేవిస్తారని, కోపిస్టులని, తెలివి తక్కువ వారని మీడియా ముఖంగా, మీడియా సమక్షంలో అందరికీ కూడా కాపు జాతిని అవహేళన చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదు. అంబటి రాంబాబు ఆయన అనుకుంటున్నాడు, అంబటి రాంబాబు జీరో వితౌట్ కాపు అనే ట్యాగ్ వల్లే అతనికి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. అది అతను తెలుసుకోవాలి. కాపులకి, కాపు జాతికి అతను ఎంతో రుణపడి ఉన్నాడు. కాపు అంటే సమాజాన్ని కాపు కాసేవాడు. కానీ ఇతను మాత్రం 2 కులాల మధ్య, 2 మతాల మధ్య విద్వేషాలు సృష్టించి చక్కగా జరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అతను పడరాని పాటలు పడుతున్నాడు. అతను ఎన్ని చేసినా అక్కడ వర్కౌట్ కాదు. కారణం, అక్కడున్నారు ఎవరు? కొనిదెల పవన్ కళ్యాణ్,
ఆయన వెనక ఒక శక్తి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్, కాపు యువకులు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకో అంబటి రాంబాబు గారు. ప్రపంచం మొత్తము కూడా భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తుంటే, ఆయన సైతం పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వాన్ని, పరిపాలనా దక్షతను కొనియాడుతుంటే, ఈ రాంబాబు మాత్రం ఇష్టం వచ్చినట్లు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ అంబటి రాంబాబు. కాపు యువత ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కాపు యువత కన్నెర చేస్తే నీ రాజకీయ జీవితం శూన్యమైపోయింది. గుర్తుపెట్టుకో. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివితే, గతంలో స్క్రిప్ట్ చదివిన వాళ్ళంతా ఏమయ్యారో నీకు తెలుసు. నీ గతి కూడా అదే పడుతుంది. ప్రజలు ఇచ్చిన రాజకీయాన్ని మన కులంలో పుట్టిన ఆణిముత్యం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తుంటే నీకు కనబడటం లేదా? పంచాయతీరాజ్ శాఖ తను చేపట్టినప్పుడు 26వ స్థానంలో ఉన్నది. ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అందరూ, దేశమంతటా కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. మరి నీకు కనపట్లేదు అనుకుంటా. కారణం నువ్వు గతంలో చెప్పావు కదా, నీకున్న బుద్ధుల్ని మందు తాగటము, మాంసం తింటము, కాపులు బలహీనులు, శక్తివంతులు కాదు, కాపులకు బుద్ధి లేదు అని రకరకాల మాట్లాడావు కదా. ఆ మాటలన్నీ నీకున్నాయి కాబట్టి కాపు జాతి మీద వాటిని ఆపాదిస్తున్నావు. ఎవరి కోసం, ఎవరి బానిసత్వ సంఖ్యలో ఉన్నావు? ఆ బానిసత్వ సంఖ్యలను వదిలి బయటికి రా. పవన్ కళ్యాణ్ గారికి క్షమించే గుణం ఉంది. మళ్ళీ నీకు ఒక చివరి అవకాశం. రాజకీయంగా నీ శూన్యత కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరొక్కసారి వెళ్ళు. కాపు జాతి అంతా కూడా హర్షించిద్ది. నెక్స్ట్ ఇకపోతే పద్మనాభరెడ్డి గారు. పాపం ఆయన రెడ్డిగా మారిపోయారు. అయినా కూడా కాపులకు సంఘీభావం తెలుపుతుంటాడు, కాపుల గురించి మాట్లాడుతుంటాడు. అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? తోటి కాపు గెలుపుని ఆస్వాదించలేని మీరు కాపుల గురించి ఎలా? తోటి కాపు గెలిస్తే నీ పేరు పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారంటే, అసలు ప్రపంచ చరిత్రలో ఎవరన్నా కులాన్ని మార్చుకోవడం చూసావా? అంటే నీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాపం ఏం మాట్లాడతాం? 80 సంవత్సరాలు పైబడింది. ముందు ఎవరమైనా ఇంట గెలిచి రచ్చగలవాలి. కానీ నీ ఇంట్లో ఏం జరిగింది? నీ కూతురు నీ రాజకీయ చర్యల వల్ల జనసేన పార్టీలో చేరిందా చేరలేదా? మరి దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? ముందు కాపు జాతికి నువ్వు ఆ సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడే అర్హత లేదు. కాపులు ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మద్దతుగా ఉంటారు, అండగా ఉంటారు, తోడుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరిద్దరే కాదు, ఎవరైతే బానిసత్వంగా ఉండి వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు చివరి అవకాశం. ఆ సంఖ్యలు తెంచుకోండి. యావత్ కాపు జాతి అంతా కూడా హర్షిస్తుంది. ప్రపంచంలో అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఎలా ఉండిద్దా, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఎలా ఉండిద్దా అని చెప్పేసి దేశం మొత్తం కొనియాడుతున్నారు. మరి మీ కళ్ళు కనపట్టలేదా? మరి లేక మీకు బుద్ధి మందకిచ్చిందా? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వెంట ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఎప్పుడు ఉంటుంది. ఆయన కోసం ఏదైనా చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. ఆయన మీద ఏమైనా ఎగవాలినా కూడా అది ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆ బాధ్యత తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా.
థ్యాంక్ యూ. జై కాపు, జై జై కాపు, జై భారత్.